విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఎంపీ శివనాథ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన నేషనల్ హైవే 65 స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే విస్తరణపై సమగ్రంగా చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా తక్కువ భూమి సేకరణపై దృష్టి సారించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అధికారులు హైదరాబాద్ నుంచి అమరావతి నేషనల్ హైవే అధికారులు, విజయవాడ నేషనల్ హైవే అధికారులు, అంతేకాకుండా కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, నగరం పాలక సంస్థ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ సిబ్బంది అందరం కూడా రేపు రాబోయే కాలంలో మనకి అవసరాలను బట్టి నేషనల్ హైవే 65 ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఈ నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం, ఈ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే ప్రదేశాల్లో ఉన్న కొంత డిపిఆర్ రెడీ చేశారు. ఆల్రెడీ ఉన్న డిపిఆర్ని మేము పరిశీలించిన పిమ్మట ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండటం మూలంగా పాత రోడ్డుని ఆఫ్ చేయమని, ఉన్న చోట్ల ఎక్స్పాన్షన్కి కావాల్సిన దానికి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఊర్లోంచి వెళ్తుంటే హైదరాబాద్ రోడ్లో ఎక్కడైతే సూర్యాపేట, నగరికల్లో ఫ్లైఓవర్లు వేశారో అదేవిధంగా ఈ ఊర్లో కూడా ఫ్లైఓవర్లు వేసి ఈ హైవేని పూర్తి చేయాలని కోరడం జరిగింది. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు కూడా ఫ్లైఓవర్ 6 లేన్ ఫ్లైఓవర్ వేయమని అడగడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలో వైవీరావు హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ దగ్గర కూడా నేషనల్ హైవే వాళ్ళు రోడ్డుకు ఆనుకునే ఉంటుంది కాబట్టి ఎంజీ రోడ్డుకి దానికి 2 రోడ్లకి కనెక్షన్ ఇవ్వమని అడగడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 4 నేషనల్ హైవే కలిసేయడానికి ఒక 3.5 కిలోమీటర్ రోడ్డు ఉంది. నేషనల్ హైవే 16, 65 కనెక్ట్ చేయడానికి మనం చూస్తే మనం గొల్లపూడి టు జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డును కూడా మేము ఈ 3.5 కిలోమీటర్స్ కూడా స్లిప్ లోడ్ ఇవ్వమని కోరటం జరిగింది. వీటిని అన్నింటినీ పరిశీలించి ఈ మినిట్స్ని రికార్డ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, ఆర్ఎండ్బి సెక్రటరీ వర్యుల వారి దగ్గరికి, అన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ హైవే అధికారులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.